హాయ్ హలో నమస్తే. నేను మీ సహోదర్. ఈరోజు మనం వచ్చేసాం శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి. ఈ టెంపుల్ మనకి కేవీహెచ్పిలోని థర్డ్ ఫేజ్లో ఉందండి. మైసమ్మ దేవాలయం పక్కన ఉంటుంది. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఒక ఫ్లోర్ అయితే మనం స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉందండి. చూడండి ఒకసారి. ప్రశాంతంగా కూర్చోవడానికి మాత్రం చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ టెంపుల్కు సంబంధించిన కట్టడాలు మరియు దీనికి సంబంధించిన విగ్రహావిష్కరణలు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి చివరి వరకు ఓపిక చూడండి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవతని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అని కూడా అంటారు. అమ్మవారి అవతారంగా హిందువులచే పూజించబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్యులు కులస్తులకు కులదేవత అన్నమాట ఈవిడ. అండ్ ఈ కులస్తుడు అధికంగా ఆంధ్రప్రదేశ్లోను మరియు తమిళనాడులో, కర్ణాటకలోనూ నివసిస్తున్నారు. వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్లో గల పెనుకొండలో అతి పెద్ద దేవాలయం అనేది ఉందండి. ఇక్కడ వైశ్యులు చాలా అధికంగా ఉంటారు. మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921-1931 మధ్యకాలంలో ఒక కమిషన్ వేశాడు. దాని ప్రకారంగా ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అనేది కల్పించారనమాట. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ 1905 వారు తమ పేరును గోమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు. వీరు గోమాతను పూజించడం వల్ల వైశ్యులకి గోమతి అనే పేరు వచ్చింది. పెనుకొండలో వాసవిమాతకి 30 అడుగుల వాసవిమాత విగ్రహం అనేది అక్కడ ప్రతిష్టాపించారండి. ఈ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. అందులో ఒకటి మన కేపీహెచ్పిలోని థర్డ్ ఫేజ్లో ఉంది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం చాలా తేజస్సుగా వెలిగిపోతుందండి. నిజానికి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అమ్మవారి రూపాన్ని చాలా క్లియర్గా చూపించాను, మీరు చూడండి ఒకసారి. ఈ ఆలయంలో నిరుపేద కుటుంబాలకి జీవనోపాధిని కల్పించడానికి కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అనేది జరుగుతుందండి. యాక్చువల్గా ఈ వీడియో నేను ఇందులో పెట్టకూడదు, కాకపోతే ఇది దేవాలయంలో ఇంత మంచి ఒక ఆలోచన చేస్తున్నందుకు నిజంగా చాలా బాగా అనిపించిందండి. అందుకే ఇది వీడియోలో పెడుతున్నాను నేను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇదండి వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.